దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. 2 ఏళ్లలో ఉదయగిరి సంక్షేమం కోసం 1098.79 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 4 పరిశ్రమలకు ఆమోదం లభించగా వాటి ద్వారా సుమారు 4,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఉదయగిరికి చేరుకున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. 1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఒక ఇండస్ట్రీ అనగానే ఇవాళ మనం శాంక్షన్ చేయగానే ఫస్ట్ పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళు మిషనరీ కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఈరోజు అయితే ఎక్కడైతే ల్యాండ్స్ అధికంగా ఉన్నాయో అక్కడే ఇండస్ట్రీస్ పెట్టగలం. ల్యాండ్స్ లేని దగ్గర ఇండస్ట్రీస్ పెట్టలేరు. ఈరోజు ఉదయగిరికి అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఉదయగిరిలో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్ చెప్పారు, ఉదయగిరి వెనుకబడిన కాన్స్టిట్యున్సీ, అది ఎంతో డెవలప్ కావడానికి ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలు ఉన్నాయి. ల్యాండ్ ఫస్ట్, ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏం చేయలేరు. ల్యాండ్ లేకుండా ఏమి డెవలప్ కాదు. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి 1 సెంట్ కూడా లేదు. ప్రభుత్వం పోయి 1 సెంట్ అంటే 1 సెంట్ కూడా లేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తే నా పక్కనున్న కోవూరులో ల్యాండ్ ఉంది సార్, అటుపక్క రూరల్ ఎంఏఎస్ అంటే ల్యాండ్ ఉంది. ఆ 2 ల్యాండ్స్ లో ఇండస్ట్రీస్ పెట్టండి. అన్ని మీరే సార్, ఎడ్యుకేషన్స్ అంతా మీరే. ఆ విధంగా యాక్చువల్గా నేను ముఖ్యమంత్రి గారితో ఆ కోవూరులో ఇండస్ట్రీస్ అంటే రూరల్ ఎంఏల పక్కన ఇండస్ట్రీస్ పెడితే మా టౌన్లో కూడా ఉద్యోగాలు వస్తాయని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మీ కాన్స్టిట్యున్సీలో చక్కటి ల్యాండ్స్ ఉన్నాయి, కరెక్ట్ గా పరిశీలన చేస్తున్నారు. ఆల్రెడీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ 4 యాక్చువల్గా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసి